తులారాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి యోగం అదృష్టానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన సత్ప్రవర్తన, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పెట్టుబడులు స్వాగతం పలుకుతూ అనేక రకాలమైనటువంటి ప్రమోషన్స్కు మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. అలాగే తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, బంధుమిత్రు సన్నిహిత వర్గాలతో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయగలిగితే రాబోయే కాలము మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాస్తమ శుక్రుడు మీ విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ, ఫోన్లు, లావాదేవీలు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు, బ్యాంక్ యొక్క ఓటీపీలు ఎంతో భద్రపరచుకోవాలి. లేకపోతే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రిక సంతాన యోగం, చదువు, అభివృద్ధి, పిల్లలు విదేశాలకు పంపించాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, వివాదాలకు దూరంగా ఉండండి, సత్ప్రవర్తన జీవన విధానం ఏర్పాటు చేసుకోండి, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఈ సంవత్సరం చివరి ఆదివారము, సోమవతి అమావాస్య సోమవారము, సంవత్సరం చివరి మంగళవారం పూట దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ప్రశాంత జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే 90% ప్రమాదాలను, ఇబ్బందులను నివారించే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పెరుగును వేసి అందులో ఒక నిమ్మకాయను పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి, ఆనందానికి కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు అనేక విధాలుగా విజయం సాధించడం కోసం వీడియో కాల్ ద్వారా కార్యక్రమం చేయించి ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టించి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి.